NTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. టేస్టీ వంటలతో పాటు ఆ వంటలోని పోషక విలువల్ని కూడా మీకు అందిస్తున్న మీ అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలేంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు కోరిన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో షెఫ్ రాజు గారు చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా అండి? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా అండి? ఓకేనండి. సో ఇవాళ రాణి గారు రాశారండి విజయవాడ నుంచి. ఓకే. ఆనియన్ పకోడా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. ఆనియన్ పకోడా చాలా ఫేమస్ కదా, అందరం మనం స్నాక్స్ గా ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. మామూలు పకోడీ కూడా ఏదన్నా పప్పు కానీ అంటే పులుసులు కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్ ఎక్కువ వాడుతూ ఉంటాం. దాంతోనే డిష్ చాలా బాగుంటుందండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. ఆనియన్ పకోడా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆనియన్ పకోడా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు, శనగపిండి 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 6, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సో రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం పకోడీలు రెడీ చేస్తాం. పకోడీలు చేసుకోవాలి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ బౌల్ ఇస్తారండి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అండి. ఓకే. సో జనరల్ గా మనం పకోడీలకి కొంచెం ఇలాగే తరుగుతాం కదా, పెద్ద పెద్ద సైజ్. అవునండి, పొడవుగా. సో దీన్ని కొంచెం బాగా ఇలా మెదుపుకోవాలి. ఓకే. సో దీనివల్ల ఏంటంటే దాంట్లో ఉండే వాటర్ కొంచెం బయటకు వచ్చేస్తుంది మనకు. ఓకే. అండ్ అలాగే మనం ఆ పకోడీలు తింటున్నప్పుడు కూడా మనకు ఆనియన్స్ అనేవి చక్కగా తెలుస్తూ ఉంటాయి తినేటప్పుడు. సో దీంట్లో సరిపడా శనగపిండి. ఓకే. అలాగే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఓకే. సో అంతా మనం పకోడీలు చేసుకునే ప్రాసెస్ లోనే చేసుకోవాలి. కొద్దిగా ధనియాలండి. ధనియాలు ఇలా వేసేస్తారా రాజు గారు? వేసేసుకోవచ్చు. కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కొంచెం మనకు డిఫరెంట్ గా తెలుస్తుంది. ధనియాలు ఏమైనా వేయించారా లేకపోతే అలాగే పచ్చి వేసుకోండి? మరి తింటున్నప్పుడు అవి రావా నోట్లోకి? అడ్డు వేగుతుంది కదా నూనెలో, మంచి టేస్ట్ వస్తుంది. ఓకే. సో ఇదంతా బాగా మనం మిక్స్ చేసుకోవాలా? ఓకే రాజు గారు, ఆలోపో చిట్కా చూద్దాం. ఓకే. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా, గ్లిజరిన్ ఇంకా ఆముదం ఈ రెండింటిని కలిపి కనురెప్పలకి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే కనురెప్పలు ఒత్తిగా పెరుగుతాయి. అయితే ఇది అప్లై చేసుకునేటప్పుడు కంట్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. చిట్కా చూసారు కదండి. ఓకే, బాగా మిక్స్ అయిపోయిందా రాజు గారు? ఎస్ అండి. సో నెక్స్ట్ పకోడీలు చేసేసుకోవటమేనా? ఎస్ అండి. సో మధ్యాహ్నాన్ని ఇలా పకోడీలు వేసుకుని రాత్రికి పకోడీ కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు కదా, ఒకవేళ అది ఏమన్నా అలా మిగిలినప్పుడు కానీ చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఇది కొంచెం వేగాలి కదా. అవునండి. మరి ఆలోపు మనం కర్రీ స్టార్ట్ చేసుకుందామా? ఓకే. ఓకే, మరి ప్యాన్ షిఫ్ట్ చేసుకుందాం. సో కొద్దిగా నూనె వేసుకొని సో పకోడీ మనం ఆనియన్ తీసుకుంటున్నాం కాబట్టి ఆనియన్ ఫ్లేవర్ మనకు ఎలాగో దీంట్లో కర్రీలో యాడ్ అవుతుంది. యాడ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఉల్లిపాయలు వాడట్లేదు. ఓకే.
సో పకోడీ కర్రీ కోసమే మనం ఎస్పెషల్ గా చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు అక్కర్లేదు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పచ్చిమిరపకాయలు ఒకసారి ఇది మిక్స్ చేద్దామండి. యా, ఆల్మోస్ట్ కలర్ వచ్చేసాయి కదా రాజు గారు. ఎస్, పకోడీలు అనేవి కూడా షేప్లెస్ ఉంటాయి కాబట్టి మనం చేసేసుకోవడం కూడా ఈజీ. జస్ట్ అలా వేసేసుకున్నా కూడా అయిపోతుంది. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత సో గ్రేవీకి సరిపడా ఉప్పు. ఓకే, ఆల్రెడీ మనం పకోడీలో సాల్ట్ వేసాం కదా. అవునండి. సో అలాగే కారం, కొద్దిగా పసుపు. ఇక్కడ గ్రేవీ కొరకు మనం టమాటో పేస్ట్ వాడుతున్నాం. ఓకే, టొమాటోలు ఉడికించేసి పేస్ట్ చేసాం. సో ఇది మనకి గ్రేవీ బేస్ కోసం కదా. అవునండి. ఇది అయిపోవచ్చింది కదా రాజు గారు. అయిపోవచ్చిందండి. కొంతమందికి పకోడీలు ఎంత ఎక్కువ ఫ్రై అయితే అంత ఇష్టం కదా, బాగా క్రంచీ అవుతాయి. ఉల్లిపాయ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తే ఒక టైప్ ఆఫ్ టేస్ట్ బాగుంటుంది కదా. సో బిర్యానీలో కూడా దాని వల్ల ఎక్కువ మనకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, టేస్ట్ అనేది. యా. సో దీంట్లో ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, సో అలాగే పకోడీలు. ఓకే, సో మంచిగా అలా మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. కర్రీ కాబట్టి ఎక్కువ క్రంచీ ఉన్నా కూడా మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే, కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఓకే, దీంట్లో మనం శనగపిండి వాడాం కదా, సో అది కొంచెం దగ్గర పడిపోతుంది, పీల్ చేసుకుంటుంది, కొంచెం గ్రేవీని పీల్ చేస్తుంది. ఓకే అండి. ఎస్, ఒకవేళ కనుక పకోడీలు రెడీ ఉంటే మిగతాదంతా కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. సో పకోడీలు కూడా రెడీ చేసుకోవాలి అంటే మాత్రం కొంచెం ప్రాసెస్ చేసుకోవాలి. ఇంక ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు మనకు వేరే సైడ్ డిష్ అక్కర్లేదు కదా, డైరెక్ట్ గా ఇదే సరిపోతుంది. రెండు దాంట్లోనే ఉంటాయి కదా. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది రాజు గారు. అంటే పకోడీ కూడా యాడ్ అయిపోయింది కదా, కర్రీతో పకోడీ ఆ మసాలాస్ అన్ని పర్ఫెక్ట్ గా చాలా మంచి ఫ్లేవర్ వస్తాయి. ఓకే అండి, ఆనియన్ పకోడా కర్రీ రెడీ అండి. ఓకే, వేడివేడిగా ఆనియన్ పకోడా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆనియన్ పకోడా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగ నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో ఆనియన్ పకోడీలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న పకోడీలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆనియన్ పకోడా కర్రీ రెడీ. ఆనియన్ పకోడా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. వావ్, ఇంకా సైడ్ డిష్ అనేది అక్కర్లేదు మనం అనుకున్నట్టు. చాలా కరెక్ట్ గా ఉంది. అంటే మీరు చేసిన పకోడాలు కానీ కర్రీ కానీ కరెక్ట్ గా సెట్ అయ్యాయి. టమాటో పేస్ట్ గ్రేవీ బాగా సెట్ అయింది. మనం ముక్కలుగా వేసుకోవడం కన్నా కూడా ఇలా గ్రేవీగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. ఆ గ్రేవీ మొత్తం పకోడాలు అలా అబ్జర్వ్ చేసుకుని చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ముఖంపై మృత చర్మం ఎక్కువగా ఏర్పడినట్లయితే ఆలివ్ ఆయిల్లో పంచదార వేసి దీనితో ముఖం పైన కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృత చర్మం తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా అందంగా ఉంటుంది.
చూసారు కదండి ఆనియన్ పకోడా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ లో అందరికీ చాలా ఇష్టమైన బాద్షా తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ బాద్షా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా అండి? సో రాజు గారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో బాదుషా చేయబోతున్నారు. అవునండి. వావ్, బాదుషా అంటే చాలా మందికి చాలా ఫేవరెట్ కదా. ఎస్. సో మరి ఆ స్వీట్ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. అవునా? స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, మరి బాదుషా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బాదుషా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, పంచదార 1 కప్పు, ఉప్పు చిటికెడు, వంట సోడా చిటికెడు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం నూనె పెట్టేసుకుందాం. యా. సో దీంట్లో మైదా పిండి, ఓకే, పుల్లటి పెరుగు. బాదుషాలో పెరుగు యాడ్ చేస్తారా రాజు గారు? యాడ్ చేస్తాం. ఓ, అది కూడా పుల్లటి పెరుగు. కొంచెం లైట్ ఆ పులుపు అనేది మనం తినేప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఓహో, ఓకే. కొద్దిగా ఉప్పు, కొద్దిగా వంట సోడా, తినే సోడా, ఓకే, అలాగే కరిగించిన నెయ్యి అండి. ఓకే, కరిగించిన నెయ్యి. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ముందుగా. ఓకే. సో బాదుషా ఎప్పుడైనా కూడా ఇష్టంగా తినటమే కానీ చేయటం ఎలా అనేది నిజంగా చాలా మందికి తెలిసి ఉండదు. అండ్ అందులో పెరుగు యాడ్ చేస్తారు, సోడా, సాల్ట్ ఇవన్నీ కూడా వేస్తారంటే అంటే అవన్నీ పులుపు కూడా మనకు తినేటప్పుడు కొద్దిగా లైట్ గా టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఒకసారి ఇది బాగా కలిపేసుకుని అప్పుడు సరిపడా వాటర్ వేసేసి ఇది కొంచెం గట్టిగా రావాలి. ఓ, మరి అంటే చపాతీ పిండిలో కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. ఓకే. సో ఇలా గట్టిగా ఉండాలండి. అంటే కొంచెం మనకు అక్కడక్కడ తీగలుగా కనిపిస్తూ ఉండాలి. ఓ, సో అలా చేసేసుకుని మనం ఒక అరగంట పాటు పక్కన ఉంచుకుని తర్వాత చేసుకోవాలి. ఎస్. సో ఇలా మనం పంచదార పాకం కూడా పెట్టేసుకున్నాం. ఓకే, పంచదార. సో దీంట్లోనే కొద్దిగా ఇలాచియా, యాలకుల పొడి, ఓకే, సరిపడా నీళ్ళు. అన్ని నీళ్ళు పడతాయా రాజు గారు? పడుతుందండి. అంటే మనం జనరల్ గా స్వీట్ కి పాకం చేసుకుంటాం కదా, అలాగే ఉండాలి కదా పాకం, తీగ పాకం? అంటే లేత తీగ పాకం అండి, మరి ముదురు కాకుండా లేత తీగ పాకం ఉండాలి. సో మరి ఒక చోట పాకం రావాలి, ఒక చోట ఆయిల్ వేడవ్వాలి. ఆ లోపు మనం ఒక చిట్కా చూసేద్దామా? ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. తులసాకుల పొడిని పెసరపిండిలో కలిపి ఒంటికి రాసుకుని స్నానం చేసినట్లయితే చర్మం నిగారిస్తుంది, అలాగే చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చిట్కా చూసారు కదండి. ఓకే రాజు గారు, పాకం వచ్చేసిందా? ఇంకొంచెం టైం పడుతుందా? కొంచెం అండి. సో నేను ముందే పిండి కలిపి పెట్టేశానండి. ఓకే, ప్లేట్ ఇస్తారా? యా. సో కలిపి కాసేపు ఒక అరగంట పక్కన ఉంచుకోవాలని చెప్పారు కదా మీరు? అవునండి. సో దీన్ని కొంచెం కొంచెం తీసుకొని సో చేత్తో ఇలా చుట్టుకోవాలండి. ఓకే, ఆ బాదుషా షేప్ రావాలి కదా? అవునండి. సో 2 చేతులతో అదుముకుంటూ మనం ఇలా తిప్పుకోవాలి, చుట్టుకోవాలి. సో ఇలా ఫింగర్ మీద పెట్టేసుకొని ఈ బొట్టన వేలుతో ఇలా మధ్యకి నొక్కుంటాం. ఓకే, అంటే మనం కంప్లీట్ గా గారెకి నొక్కేసుకున్నట్టు ఫుల్ కాకుండా పైన మాత్రం జస్ట్ అలా ప్రెస్ చేసుకోవాలి. సో ఇవన్నీ ముందుగా మనం రెడీ చేసుకోవాలి. ఓకే, పాకం కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఓకే, సో అది సిమ్లో పెట్టేసుకుని యా. సో ఇందులో వేసేసిన తర్వాత కూడా మనం ఇమ్మీడియట్ గా తినకూడదు కదా, కొంచెం దాన్ని అలా ఉంచేసి కాసేపు నానాలి. లైక్ జామున్ కూడా ఇవన్నీ మనం వేసుకున్న తర్వాత కాస్త టైం ఉంచుకుంటాం కదా. ఎస్. సో అప్పుడు అది మధ్యలో పాకం పీల్ చేసుకుని రెడీ అవుతుంది. ఓకే, ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవటమేనా? ఎస్. సో ఇది కొంచెం మనం బాగా మందంగా లావుగా వేసుకున్నాం కాబట్టి టైం పడుతుంది కదా డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం. సో ఆయిల్ కూడా కొంచెం మధ్యస్థంగా ఉండాలి మనకు, మరీ ఫ్రై అయిపోకూడదు, ఎక్కువగా వేడి ఉండకుండా.
సైడ్స్ లో ఆయిల్ రొటేట్ చేసుకుంటే మనకు అన్ని వైపులా బాగా అది కాలుతుంది కదా. అవునండి. సో ఇది అవ్వడానికి కొంచెం టైం పట్టేలా ఉంది కదా రాజు గారు. ఎస్. ఆలోపు కార్వింగ్ చూపిస్తారా? ఓకేనండి. ఓకే. సో మరి ఇవాళ ఏం చేయబోతున్నారు? బర్డ్ చేస్తున్నాను. బర్డ్. సో దోసకాయ మనకు బాడీ వస్తుంది, హెడ్ వచ్చేసి నిమ్మకాయ అండి. నిమ్మకాయ. ఓకే. రెండు ఒకటే కలర్ లో ఉంటాయి కదా. అవునండి. సో దీని ముందుగా మనం ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాం. ఓకే. సో ఇలా కూర్చుంటుందండి. సో అలాగే వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నామండి ఇలా. ఓకే. సో రెండో వైపు కూడా. సో దీన్ని ఇలా స్లిట్స్ ఇచ్చేసుకోవాలి. ఓ. సో ఇలా మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం ఘాట్ పెడుతున్నాం. సో దీంట్లో టైల్ వస్తుంది. ఓ. సో ఏదైతే మనం బేస్ కట్ చేసామో ఇది టైల్ అండి. జిగ్జాగ్ కట్ చేస్తున్నాం. ఓకే. హెడ్ వచ్చేసి మనం నిమ్మకాయ అనుకున్నాం కదా. సో ఇది కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నాను. సో ఇక్కడ అలా ఫిక్స్ అవుతుందండి ఇది. ఓకే. సో దీనికి బీక్ వచ్చేసి క్యారెట్లో తీసుకుంటున్నాం. సో ఇలా కార్నర్ పాయింటెడ్ తీసుకుంటే మనకి ఎక్కువగా ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఇక్కడ వరకు కట్ చేసేస్తున్నాం. సో ఇది కొంచెం నోరు అలా ఓపెన్ చేసి ఉన్నట్టుగా చూపిస్తుందండి. సో ఇలా వీ షేప్లో కట్ చేసుకోవాలి. ఓకే. సో దీన్ని టూత్ పిక్తో మనం నిమ్మకాయ ఫిక్స్ చేయాలి. సో ముందుగా ఇక్కడ కొంచెం హోల్డ్ చేసుకుని తర్వాత ఇది మనం ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఆ హోల్లో ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే. సో ఐస్ పెట్టడానికి కూడా సో ముందుగా ఫిక్స్ చేసి అప్పుడు మనం ఐస్ పెట్టేసుకున్నాం. సో అంటే అప్పుడు మనం కరెక్ట్గా ఎక్కడ పెట్టుకోవాలో మనకు అనేది తెలుస్తుంది. ఐస్కి మనం హోల్డ్ చేసుకోవాలి. సో దీంట్లో మిరియాలు పెట్టుకుంటున్నాం. ఓకే. సో టైల్ వచ్చేసి ఇక్కడ ఫిక్స్ అవుతుందండి. సో దీన్ని కూడా మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే. బర్డ్ రెడీ అండి. వావ్. జనరల్గా మనం అనుకుంటాం కాంట్రాస్ట్ కలర్స్ లో తీసుకుంటే చాలా బాగుంటుంది అని, కానీ ఒక్కటే కలర్ లో తీసుకున్నా కూడా ఆ బ్యూటీ కూడా చాలా బాగుంటుంది కదా. బీక్ ఒక్కటి సపరేట్ కలర్ తో, ఇది మొత్తం ఒక కలర్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఓకే రాజు గారు, అయిపోయిందా? అయిపోయిందండి. పాకం కూడా అయిపోయింది కదా. ఆపేసేదా. ఎస్. ఇది బాదుషా కలర్ కదా. కరెక్ట్ గా వచ్చేసింది. సో ఇలా వేసేసుకున్నాక ఒక 20 minutes ఆగితే ఆ తర్వాత చకచక తినేటోళ్ళు కదా. సో రాజుగారు ఇది కాసేపు ఇలా ఉంచేయాలి కదా. అప్పుడు మన పాకం అంతా కూడా మనకు ఆ బాదుషాకి పట్టేస్తుంది. ఓకే, మరి వెయిట్ చేద్దాం రాజుగారు. ఓకే. సరిపోతుందా రాజుగారు? తీసేద్దామా? సో ఒకసారి చేసుకున్నాక ఇది బాగా అంటే మనకు నిల్వ కూడా ఉంటుంది కదా. అవును. సో ఈజీగా మనకు ఒక వారం రోజులు ఉంటుంది కదా రాజు. వారం 10 రోజులు ఉంటుంది. సో అయిపోయిందా రాజు గారు? అయిపోయిందండి. ఓకే, బాదుషా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం.
బాద్షా తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో మైదా, పెరుగు, ఉప్పు, వంట సోడా, కరిగించిన నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి గట్టిగా కలిపి కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని బాద్షాల్లా చుట్టుకుని మధ్యలో నొక్కి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని ముందుగా సిద్ధం చేసుకున్న పాకంలో వేసి నాననివ్వాలి. అంతే, బాద్షా రెడీ. బాదుషా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, చక్కగా ఆ షుగర్ సిరప్ అంతా కూడా బాగా పట్టేసింది రాజు గారు. సో ఇక మీదట బాద్షా ఇష్టం ఉన్న వాళ్ళు చక్కగా ఇంట్లోనే ట్రై చేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే చేసుకునే విధానం కూడా ఈజీగా చూపెట్టారు కదా రాజు గారు. చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు ఒక స్పూన్ తేనె తీసుకోవడం వల్ల శ్వాసక్రియల్లో ఏర్పడే ఇబ్బందులు తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? సో ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఊరించే వంటల్ని చేసేటానికి రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట. సూర్యాపేట్. హలో అండి. హాయ్. మీ పేరు? ఉమారాణి. ఉమారాణి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తొండా తిరుమలగిరి. తిరుమలగిరి. తొండా. ఓ, అంటే రెండు ఉన్నాయా అండి? తిరుమలగిరి ఒకటి, తొండా తిరుమలగిరి ఒకటా? ఓ, ఓకే ఓకే ఓకే. మరి మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? అవునది. ఏమవుతారు మీరు శ్రీదేవి గారికి? మర్దలు అవుతుంది. ఓ, శ్రీదేవి గారు మీకు మరదలు అవుతారు. ఓకే, సో వదిన మరదళ్ళు, అవునా? సో మరి స్టార్ట్ చేద్దామా వంటలు? చేద్దాం. ముందుగా ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేయబోతున్నారు? కాకరకాయ ఊరగాయ. కాకరకాయ ఊరగాయ. ఊరగాయ. ఓహో, కాకరకాయతో వంట అంటే మీకు చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే అసలు కాకరకాయని ఎవరు చూస్ చేసుకోరు, చేదుగా ఉంటుంది. దాంట్లో మళ్ళీ మీరు ఊరగాయ చేస్తున్నారు. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే ఓకే. కాకరకాయ ఊరగాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాకరకాయ ఊరగాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, నిమ్మకాయలు 2, ధనియాలు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు 50 గ్రాములు, కారం 50 గ్రాములు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం ఉమారాణి గారు. స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఏం చేసుకోవాలి? తాలింపు చేసుకోవాలి. ఫస్ట్ తాలింపు వేసేస్తారా? ఫస్ట్ ఊరగాయ మొత్తం మిక్స్ చేసుకుని ఫైనల్ గా తాలింపు వేస్తారు కదా? గోలిచ్చాము ఫస్ట్. ఏంటండి? కాకరకాయనే గోలిచ్చినాం డ్రై ఫ్రూట్. ఓహో, అంటే ఇది ఆయిల్ లో మీరు డీప్ ఫ్రై చేశారా? డీప్ ఫ్రై చేసినాం. ఓకే. సో ఇలా చేసేసుకోవడం వల్ల కాకరకాయలు ఉన్న చేదు కూడా కొంచెం మనకి తగ్గిపోతుంది. తర్వాత తాలింపు చేసుకోవాలి. తాలింపు వేసుకోవాలి. ఓకే. నూనె వేసాం, తాలింపు గింజలు, ఎండుమిరపకాయల 2 సార్లు. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కదా? ఫ్రై. ఏం చేద్దాం? ఇది వెల్లుల్లి రెబ్బలు. తర్వాత అండి అల్లం పేస్ట్. సో అల్లం పేస్ట్ వేశారు, వెల్లుల్లి సపరేట్ వేశారు అండ్ అల్లం పేస్ట్ లాగా వేసుకున్నారు. ఇప్పుడండి కరివేపాకు. 1 నిమిషం వేయండి. ఓకే, అంతేనా? అంతే. ఇప్పుడు పోపు రెడీ అయిన తర్వాత ఏం చేయాలండి? అది పక్క పెట్టుకోవాలి. సో ఆపేద్దామా దీన్ని? ఆపేద్దాం. ఓకే, దింపేయాలి. సో నెక్స్ట్ మీరు పిండి కలుపుకుంటారా? పిండి కాదండి, కారం. కారం కలుపుకుంటారా? ఓకే. సో ఇది ఉప్పు కారం కలిపారా మీరు? కలిపాం. 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు. సో 2 కూడా కలిపి వేసేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం 2 బాగా మిక్స్ అవుతాయి. సో మనం వేసుకునేటప్పుడు క్వాంటిటీస్ కారం 2 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు, లేదా ఎంత తీసుకుంటే అంత ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్, అల్లం పేస్ట్ ఇందులో వేసారు, అందులో కూడా వేస్తాం. ఓకే. తర్వాత పసుపు ఇందులో వేయాలి.
ఏమేం వేసారు ఈ పౌడర్ లో? ధనియాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర వేయించినవి. ధనియాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 ఈక్వల్ క్వాంటిటీసా? కాదు, జీలకర్ర ధనియాలు ఎక్కువ, మెంతులు కొన్ని. మెంతులు చేదొచ్చేస్తాయి కదా, సో మెంతులు కొంచెం తక్కువ వేసుకుని ధనియాలు జీలకర్ర ఈక్వల్ క్వాంటిటీస్ లో 3 కూడా వేయించుకొని పౌడర్ చేసుకున్నారు. ఓకే, ఈ పౌడర్ ఇలా తర్వాత అది చల్లారింది కదా, చల్లారితే ఇందులో పోసేయాలి. ఓహో, సో ఇదంతా కూడా అందులో పోసేసాక కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇవి వేయాలి. కాకరకాయలు స్పూన్ తోటి అన్నా పర్లేదు, మొత్తం వేసేయి. ఓకే, కలపాలి మంచిగా. ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత కాకరకాయలు యాడ్ చేసుకోవాలి. కారం కలిపితే కొంచెం చల్లారుతుంది. చల్లారే వరకు ఇప్పుడు కొద్దిగా లైట్ గా నిమ్మరసం పిండుతాం కదా, ఈ కాకరకాయలు వేస్తాం కాబట్టి ఆ కాకరకాయలు చేదినందుకు ఈ నిమ్మరసాన్ని సరిపోతుంది. ఓకే ఓకే, కానీ వేడి మీద నిమ్మరసం పిండకూడదు కదా, తర్వాత పిండాలి. అందుకే చల్లారుతుంది ఇంతలోనే. తర్వాత కాకరకాయలు పోసినాక నిమ్మకాయ రసం పిండాలి. ఓకే, మరి ఇప్పుడు కొద్దిగా లైట్ గా ఉప్పు వేద్దాం. మీరు ఆల్రెడీ ఉప్పు కారం కలిపి వేసుకున్నారు, నిమ్మకాయకి సరిపోవాలి. నిమ్మకాయ పులుపు ఉంటుంది కాబట్టి లైట్ గా వేసేయాలి. ఓకే, వేసి పక్క పెట్టినాం కదా, ఇది చల్లారితే కాకరకాయలు పోద్దాం. చల్లారిన తర్వాత కాకరకాయలు వేద్దాం. వెరీ నైస్. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ ఊరగాయ? మా అమ్మ నేర్పింది. మీ అమ్మ నేర్పారా? సో మీకు కాకరకాయలు బాగా ఇష్టం అన్నమాట అయితే. సో కాకరకాయలు మనం ముందుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని నూనెలో ఫ్రై చేసేసుకుంటే చేదు అనేది పోతుంది. సో మనం ఆ ఊరగాయలు అలా తింటున్నప్పుడు కూడా మనకి ఆవకాయ తిన్నట్టు అలా కమ్మగా బాగుంటుంది కదా. నిమ్మకాయ పిండుతాం కాబట్టి చేదు పోయి పులుపు వస్తుంది. ఓకే, చల్లారిపోయింది కదా, వేసేద్దామా? వేసేద్దాం, మొత్తం వేసే. ఓకే, కలపాలి, మంచిగా కలపాలి. ఇట్లా కలిపినాం కదా, ఈ నిమ్మకాయ గింజలు తీసేయాలి. అవును, గింజలు లేకుండా పిండుకోవాలి. గింజలు ఉంటే తినబుద్ధి కాదు. అండ్ అలాగే గింజలు మనకి ఊరగాయలు అలా వచ్చినా కూడా తినలేము. ఇప్పుడు పిండేయాలి. పిండేనా? ఇంకో ఇప్పుడు ఇంత కాయింది కాబట్టి 2 ముక్కలు పెట్టాలి. పిండిన ఎక్కువైనా ఏం కాదు, ఎక్కువైతే ఏమైతే పులుపు వస్తుంది. ఓకే, ఓవరాల్ గా ఈ ఊరగాయ పుల్లగానే ఉంటది అనమాట. అంటే నిమ్మకాయ భిన్నం కాబట్టి మంచిగా ఉంటది. ఇక పులుపు తక్కువ తినే వాళ్ళు ఏం చేయాలి, తక్కువ పిండుకోవాలి. మంచిగా తినే వాళ్ళు కొద్దిగా ఎక్కువ పిండుకోవాలి. కానీ మీరు కరెక్ట్ గా ఎంత సరిపోతుందో అంత పిండండి, ఎందుకంటే కాంపిటీషన్ కదా. ఎక్కువ పుల్లగైనా లేకపోతే ఏం కాదు, చేదు ఉంది కాబట్టి ముక్క పీల్చుకుంటది. ఓకే, మరి గోలిచ్చినాం కదా, ముక్క పీల్చుకుంటది. అయితే కొద్దిగా తక్కువ పిండుతా. తక్కువ పిండుకోండి, చాలు. సరిపోతుందా? సో ఇలా తయారు చేసేసుకున్న తర్వాత మళ్ళీ ధనియాల పొడి చల్లాలి దాని మీద. చల్లితే మంచిగా స్మెల్ వస్తుంది. ఊరిపోతుందిగా మరి. సూపర్ సూపర్. ఇలా చేసేసుకుని ఓ వారం 10 రోజులు అలా పక్కన పెట్టేసి తింటే బాగుంటుంది. తెల్లారి నుంచి తినాలి, బాగుంటది. ఓహో, ఇప్పుడైతే గట్టిగా ఉంటది. 2 రోజుల తర్వాత తింటే మంచిగా ఉంటుంది. 2 రోజుల నుంచి సరిపోతుంది. ఊరుతుందా ఆలోపు? మొక్క గట్టిగా అయిన మొక్క మెత్తగా అవుతుంది. ఓహో, మళ్ళీ కొత్తిమీర చల్లాలి. సో పైనుంచి కొత్తిమీర. ఆవక ఈ ఊరగాయల్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చా అండి? కొత్తిమీర వేసుకోవచ్చు. వెరీ నైస్ అండి. అయిపోయిందండి. ఓకే, సూపర్, మంచి వెరైటీ చూపించారు మాకు. ఓకే, మరి కాకరకాయ ఊరగాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కాకరకాయ ఊరగాయ తయారు చేసుకునే విధానం: ముందుగా ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. కాకరకాయలు తరిగి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం పేస్ట్, కరివేపాకు వేసి వేయించి పోపు మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉప్పు కలిపిన కారం, అల్లం పేస్ట్, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉప్పు వేసి బాగా కలిపి కాస్త చల్లారాక వేయించిన కాకరకాయ ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే కాకరకాయ ఊరగాయ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జలుబు ఎక్కువగా బాధిస్తున్నట్లయితే తేనె కలిపిన నిమ్మరసం తీసుకున్నట్లయితే జలుబు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఓకే, ఉమారాణి గారి వంట అయిపోయింది. నెక్స్ట్ శ్రీదేవి గారు రెడీయా? రెడీ అండి. ఏం చేయబోతున్నారు? పన్నీర్ గోంగూర కర్రీ చేయబోతుంది. పన్నీర్ గోంగూర కర్రీ. ఒక్కళ్ళేమో కాకరకాయ, ఒక్కళ్ళేమో గోంగూర. సూపర్. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, పన్నీర్ గోంగూర కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ గోంగూర కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, గోంగూర 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, మినప్పప్పు 1 టీ స్పూన్, వామిటి గింజలు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందుగా వెన్న వేసి వెన్న స్టవ్ తగ్గించండి. ఓకే, ముందుగా వెన్న. తర్వాత వామిటి గింజలు. వాముటి గింజల అంటే ఏంటండి? ఆవాలకు బదులు వామిటి గింజలు వాడతాము. ఎందుకలాగా? ఆవాలు అయితే మెత్తగా ఉంటాయి, వామిటి గింజలు ఎంతసేపు నోటికి కరకరలాడుతూ ఉంటాయి. ఓహో, మీరు ఇవే యూజ్ చేస్తారా? ఆవాల బదులు వామిటి గింజలు. ఓహో, వాముటి గింజలు బాగున్నాయి కదా. ఆవాలు అయితే మెత్తగా అయిపోతాయంట, ఇవైతే కరకరలాడుతూ ఉంటాయంట. అవునండి. నైస్ అండి. మనకు సూపర్ మార్కెట్స్ లో దొరికేస్తాయా వాముటి గింజలు అని అడిగితే? దొరుకుతాయి, కాకపోతే చాలా తక్కువ షాప్ లో దొరుకుతాయి. ఓ, చాలా తక్కువ. అవునండి. సో మీరు ఏదైనా పల్లె నుంచి తెప్పించారా? లేదండి, మాది సూర్యాపేట, అక్కడ దొరుకుతాయండి. ఓ, మీ సూర్యాపేటలో దొరుకుతాయి. నెక్స్ట్ అండి, మినప్పప్పు కొంచెం, శనగపప్పు కొంచెం, కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు. సో వెన్న ఇంతే వేశారు కదా, సరిపోతుందా అండి? సరిపోతుందండి. ఓ, ఓకే. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి. పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 వేయాలండి. ఓకే. ఇవి కొంచెం దోరగా అయిన తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేయాలి. అల్లం పేస్ట్. ఓకే. ఓన్లీ అల్లం పేస్టా, అల్లం వెల్లుల్లి పేస్టా? అల్లం వెల్లుల్లి పేస్ట్. మరి అల్లం పేస్ట్ అంటే ఎలా అండి? పాపం ఆడియన్స్ అందరూ అల్లం పేస్టే వేసుకుంటారు. అలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు. పన్నీర్ ముక్కలు మీరు ఆయిల్లో ఫ్రై చేయటం లాంటివి ఏం చేయలేదా? లేదండి, డైరెక్ట్ పన్నీర్ యూజ్. తాలింపులో ఫ్రై అవుతాయండి. సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఎవరి దగ్గర నేర్చుకున్నారా మీరు? నేర్చుకున్నా అండి. ఎవరు నేర్పించారు? మా వదిన నేర్పించారండి. ఉమారాణి గారు? ఉమారాణి గారు. ఓహో, ఇవాళ ఏ వంట గెలిచినా మీదే అనమాట ప్రైజ్. అవునా? ఆ తర్వాత గోంగూర నూనె వేసి వేయించి పేస్ట్ చేసాయండి. ఓ, ఇక్కడ మీరు పేస్ట్ లా వాడుతున్నారు గోంగూరని? అవునండి. జస్ట్ లైక్ మనం పాలక్ చేస్తున్నప్పుడు పాలక్ ని కూడా పేస్ట్ చేసి వాడతాం. అవునండి. గోంగూర ఆయిల్ లో వేయించి మిక్సీ చేసాం. మిక్సీ చేశారు. అవునండి. సో ఇందులో కూడా చక్కగా ఏ పులుపు అయితే ఉందో అది మనకు కొంచెం తగ్గుతుంది కదా, దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. మొత్తం వేసేద్దామా? వేసేద్దాం. సాల్ట్ ఏమైనా వేసారా అండి? లేదండి. సో గోంగూర అంటేనే నోరు ఊరిపోతుంది కదా. అవునండి. చాలా మందికి చాలా ఇష్టమైన కూర అది. అవును. ఆల్రెడీ మీరు ఆయిల్లో కొంచెం అలా ఫ్రై చేసేసి పేస్ట్ చేశారు కాబట్టి మనకు మరీ పచ్చిగా కూడా ఉండదు. అవునండి. సాల్ట్ ఎప్పుడు వేస్తారు? తర్వాత. అవునా? ఎక్కువ తిప్పేసుకుంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయండి. ఇప్పుడు ఉప్పు కారం 2 కలిపి ఉంచామండి. ఆహా, ఇవి వేసేది. ఇందాక ఉమారాణి గారు చేసుకున్నట్టు మీరు కూడా 2 కలిపి ఉంచుకున్నారా? అవునండి. మెథడ్ ఏదో బాగుందండి. అలా కారం ఎక్కువ అవ్వకుండా ఉప్పు ఎక్కువ అవ్వకుండా 2 సమపాళాల్లో తీసుకున్నాము. వేసేయండి. అంత పడుతుందా? గోంగూర పులుపు ఉంటది కాబట్టి పడుతుందండి. ఇద్దరు పుల్లటి కర్రీస్ నే చూస్ చేసుకున్నారు. మీకు పులుపు అంటే బాగా ఇష్టమా? అవునండి. పోనీ, వెరీ నైస్. ఇందులో కొంచెం వాటర్ ఏమైనా
చాలు సరిపోతుందా? చాలు. 1 నిమిషం మూత పెట్టి మగ్గనించండి. అవునా? అవునండి. అంటే ఇంకా కారం సరిగ్గా కలవలేదు కదా, మంచిగా కలిపేసి మూత పెట్టండి. ఓకే. శ్రీదేవి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. 1 నిమిషం మగ్గనిచ్చి సో మనం వేసిన ఆ ఉప్పు కారం అవన్నీ కూడా బాగా గోంగూరకి పట్టేసి బాగుంటుంది. బటర్ తో చేశారనమాట మొత్తం. కావాలనుకుంటే నూనెతో చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఓకే. చూద్దామండి. చూద్దామండి. మొత్తం మగ్గిపోయిందండి. లాస్ట్ గా ధనియాలు, జీలకర్ర, మెంతులు 3 కలిపి మిక్సీ చేసామండి. ఓకే. సో ఈ పౌడర్ వేసుకోవాలి. అవునండి. సరిపోతుందా? కొంచెం వేయండి. అన్నా సరిపోతుందండి. ఫైనల్ టచ్ నేను ఇచ్చాను కాబట్టి మీ వంట పక్క బాగుంటుంది. తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసి. కొత్తిమీర ఇది కొంచెం ఇలా ముద్దలాగే ఉంటుందా కర్రీ? అంటే మనకి జనరల్ గా గోంగూర అంటేనే ఆ టెక్స్చర్ మనకి కాస్త అలా ఉంటుంది. పైగా మీరు పేస్ట్ చేసి వేశారు కదా. అవునండి. లాస్ట్ గా కొత్తిమీర వేసి. వెరీ నైస్. గోంగూర ప్రియులు ఎవరన్నా ఉంటే పన్నీర్ కాంబినేషన్ తో చక్క ట్రై చేసేసేయచ్చు. దీనికి ముందుగా ప్రిపేర్ చేసుకునేంత కూడా ఏం లేదు, ఫాస్ట్ గా అయిపోతుంది. ఇక స్టవ్ బంద్ చేసి ఓకే సర్వ్ చేసుకుందామా? చేసుకుందామండి. అయిపోయిందండి. ఇక టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో వేడిగా పన్నీర్ గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ గోంగూర కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా గోంగూర నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ధనియాలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి వామిటి గింజలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తరువాత గోంగూర పేస్ట్, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పన్నీర్ గోంగూర కర్రీ రెడీ. ఓకే, మరి 2 వంటలు కంప్లీట్ అయిపోయాయి. రాజు గారు కూడా జడ్జ్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో రాజు గారు ముందు కర్రీ చూద్దామా? గోంగూర పన్నీర్ కాంబినేషన్ కదా. ఓకే అండి. మీరు కూడా తీసుకోండి. నైస్, బాగుంది శ్రీదేవి గారు. అండ్ అలాగే కాకరకాయ ఊరగాయ. తీసుకోండి. బాగుంది. ఊరగాయ కూడా చాలా టేస్టీగా ఉంది. కాకరకాయతో ఇంకా బాగుంది కదా, మంచిగా అది కొంచెం ఇంకా కొంచెం ఊరితే ఇంకా టేస్టీగా బాగుంటుంది. సో మరి చెప్పండి రాజు గారు, 2 వంటలు మీకు ఏది బాగుంది? సో ఇద్దరు కూడా డిఫరెంట్ గా ట్రై చేశారండి. సో ఊరగాయ ఒకటి అంటే ఇలా కాకరకాయతో. అవును. సో ఆ నిమ్మకాయ కూడా పిండడం వల్ల ఏంటంటే కొంచెం కాకరకాయ ఎక్కువ చేదు తెలియకుండా డీప్ ఫ్రై చేసిన తర్వాత కూడా కొంచెం ఉంటుంది. సో అది కూడా ఇంకొంచెం తగ్గింది. అవును. అలాగే గోంగూర కూడా అంటే పన్నీర్ కాంబినేషన్ లో కొంచెం కొత్తగా బాగుంది కదా, రెండింటి కాంబినేషన్ బాగా సెట్ అయింది. ఎస్ అండి. సో ఈరోజు పన్నీర్ గోంగూర అండి. పన్నీర్ గోంగూర ఒక చిన్న ఎందుకంటే మనం ఆవకాయల్లో, ఊరగాయల్లో కొత్తిమీర వేసుకోకూడదు, మీరు వేయకండి. ఓకే, అంటే మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా గార్నిష్ వాటికి అక్కర్లేదు. నేను వేస్తున్నప్పుడే అడిగాను కొత్తిమీర వేస్తున్నారు అని. సో వేయకుండా ఉండుంటే బాగుండేది. ఎనీవేస్, మరి కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారు, మంచి వంటను మాకు చూపించి ఈటీవీ అభిరుచి వారి నుండి ఒక బ్యూటిఫుల్ శారీ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్. సో
అలాగే ఉమారాణి గారు మీరు కూడా మంచి వంటను చూపించారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి గిఫ్ట్ మీకు. కంగ్రాట్స్. చూసారు కదండి, ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి మంచి వెరైటీ రెసిపీస్ ని ట్రై చేశారు. మీరు కూడా ఇక్కడికి వచ్చి చక్కని వంటల్ని చేసి చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. కరివేపాకు త్వరగా పాడైపోకుండా ఉండాలంటే కరివేపాకుని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచినట్లయితే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదండి ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన ఆనియన్ పకోడా కర్రీలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. ఆనియన్స్ చాలా మంచివి. దాన్ని పకోడా చేస్తే ఎలా ఉంటుంది అంటే డీప్ ఫ్రై అని తెలుసు కానీ మనకు, కానీ ఇలా ఉల్లిపాయలు పకోడీగా చేసుకుంటే మంచిదా అని చూస్తే జనరల్గా ఉల్లిపాయలు పచ్చిగా తింటే చాలా మంచివి, సాలడ్ రూపంలో తింటే. సరే, నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అని చూస్తే ఊరికే అలా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని వేపుకొని తింటే కూడా మంచిదే. కానీ డీప్ ఫ్రై చేస్తే మాత్రం ఉల్లిపాయలు చాలా చాలా గ్యాస్ ఫార్మింగ్గా తయారవుతూ ఉంటాయి. అంటే పొట్ట భారంగా ఉబ్బరంగా చేసే విధంగా తయారవుతూ ఉంటుంది. ఆనియన్ పకోడీ ఎంతో టేస్టీగా ఉంటే కూడాను దాని వలన మనకు జరిగే మేలేమీ ఉండదు. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బాదుషా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా, అంటే బాదుషాలో చేసిన మైదా కానీ షుగర్ కానీ ఇవన్నీ కూడా మంచిది కాదండి. పెరుగు ఒకటి కాస్త మంచిది. మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం అంటే నేను ఎప్పుడు చెప్తాను కదా ట్రెడిషనల్ స్వీట్స్ మంచిది అని చెప్తూ ఉంటాను. అంటే నాకు డౌట్ అనమాట, బాదుషా పూర్వం ఎలా చేసేవాళ్ళు అని, అంటే మైదా లేనప్పుడు ఎలా చేసి ఉండేవారేమో అని. సో ట్రై చేయండి, కాస్త గోధుమ పిండి యాడ్ చేసి కూడా ఎలా ఉంటుందో చూస్తే బాగానే ఉంటుందేమో. సో బట్ యాజ్ ఇట్ ఇస్ చూస్తే కొంచెం ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత మంచిది కాదు. ఇక ఊరించే వంటలు చూసిన కాకరకాయ ఊరగాయ. అంటే మామూలు ఊరగాయల్లో మనం నిమ్మరసము, ధనియాల పొడి ఇవన్నీ కూడా ఎక్కువ వాడకపోయినా ఈ కాకరకాయ ఊరగాయలో వాడుతున్నాం. కాకపోతే కాకరకాయ డీప్ ఫ్రై ఉందన్నమాట. ఏదేమైనా ఊరగాయలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, సో డీప్ ఫ్రైలో మనకు డెఫినెట్గా తేడా ఉంటుంది. కానీ ఇంకా ఊరగాయ అంటేనే ఆయిల్ కాబట్టి క్వాంటిటీ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఊరగాయలు నేను చెప్పాను ఏమని, ఆయిల్లో ఎక్కువ ఊరుతాయి కాబట్టి, ఎక్కువగా ఆయిల్లో నానుతాయి కాబట్టి సంవత్సరం నెలల పాటుగా అందులో ఉన్న గుణాలు, అంటే ఈ మెంతుల పొడి కానివ్వండి, జీలకర్ర ఏదైనా అందులో వేసేవి అన్నీ కూడా మనకు చక్కగా ఆ పోషక విలువల్ని పెంచుతుంది అన్నమాట ఆయిల్. సో కాస్త తీసుకుంటే, కొద్దిగా తీసుకుంటే మంచిదే, ఎక్కువ తీసుకుంటే ప్రమాదమే. ఇక ఆఖరిగా మీరు చూసిన పన్నీర్ గోంగూర కర్రీ. ఈ పన్నీర్ గోంగూర కర్రీ మెయిన్ థింగ్ నాకు ఎందుకు బాగా నచ్చింది అని చెప్తే, అది వెన్నతో చేశారు. అంటే నూనె కంటే కూడా ఇలా వెన్నని పోపులోకి వాడుకోవడం కూడా మంచి పద్ధతే. అయ్యో వెన్నలో కొవ్వు ఉంది కదా అని అనుకోవచ్చు మీరు, కానీ చెప్పాను కదా కొవ్వులో వెరైటీలు ఉంటాయి. ఆ వెరైటీస్లో ఒక్కొక్క రకం వెరైటీ కూడా మనకు కావాల్సి ఉంటుంది, అన్ని రకాలు కావాలి. సో వెన్నలో ఉన్న రకమైన వెరైటీ ఏం చేస్తుందంటే చక్కగా లూబ్రికెంట్ లాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్ వాటికి కూడా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా పొళ్ళన్నీ చాలా మంచివండి. ధనియాల పొడి కానివ్వండి, జీలకర్ర పొడి కానివ్వండి, కాంబినేషన్ కూడా గోంగూర అండ్ పన్నీర్ నార్త్ అండ్ సౌత్ కాంబినేషన్ లాగా ఉంది, చక్కగా ఉంది. అండ్ పోషక విలువలు కూడా ఇంత మంచిగా ఉన్నాయి కాబట్టి యాక్చువల్లీ ఇవాళ దాని బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. ఆకుకూర అండ్ ప్రోటీన్, ఇక దానికి తిరగలేదు, చాలా చాలా బాగుంటుంది. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు చూసిన మిగిలిన రెసిపీస్ అన్నీ కూడా ఏదో విధంగా డీప్ ఫ్రై కాబట్టి మనకు రోజువారీ డైట్కి పనికిరాకపోవచ్చు. ఆనియన్ పకోడీ కర్రీ కానివ్వండి, బాదుషా కానివ్వండి, కాకరకాయ ఊరగాయ కానివ్వండి, ఈ ఒక్క రెసిపీ ఏంటంటే మనకి నిత్యం అవసరమయ్యే పోషక విలువలతో కలిగి ఉంది కాబట్టి డెఫినెట్గా దాన్ని మనం నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. సో ఇవాళ బెస్ట్ రెసిపీ పన్నీర్ గోంగూర కర్రీ, నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే అండి. స్వీట్ ఒకటి చేశారు, హాట్ ఒకటి చేశారు, రెండు కూడా చాలా బాగున్నాయండి. ఓకే అండి. సో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. సో ఇదండి ఈ రోజు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రీఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.